అవినాష్ రెడ్డి ఎంపీగా ఓడిపోతాడు అన్న భయం మీకుంది కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను అడ్డుకుంటున్నారు. అవినాష్ రెడ్డి ఓడిపోతాడు అన్న భయం ఉంది కాబట్టి సింహాద్రిపురంకు మేము ఇంకా చేరనన్నా లేదు. అక్కడ మా జెండాలు బిగుతున్నారు, అక్కడ మా కార్యకర్తలను కొడుతున్నారు. ఈ రోజు మీ ఒంట్లో భయం పుట్టింది కాబట్టి, అవినాష్ ఓడిపోతాడు అన్న భయం పుట్టింది కాబట్టి ఈ రియాక్షన్. మాకేం అభ్యంతరం లేదు, మీరు ఎంత కావాలంటే అంత అర్చుకోండి. కానీ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది రాజశేఖర రెడ్డి గారి కొడుకు. ఏ రాజశేఖర రెడ్డి గారినైతే మీరు గెలిపించారో, రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా అని మీరు ఓట్లేసి గెలిపించారో, ఆ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగనన్నగా ముఖ్యమంత్రి కానంత వరకు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంతనైతే జగన్మోహన్ రెడ్డికి కూడా చెల్లిని కాదు, బిడ్డను. కానీ జగనన్న ఏ రోజైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారో, నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం లేదు. పర్వాలేదు, అది ఆయన ఇష్టం. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప స్థానానికి ఎందుకు పోటీ చేస్తుంది అంటే, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని క్రూరంగా హత్య చేసి ఘోరంగా గొడ్డలితో నరికి చంపేసిన వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి హంతకులని తెలిసి కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఈరోజు మళ్ళీ అదే హంతకులకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది ఇంటి విషయం కాదు, ఇది ఒక కుటుంబం విషయం కాదు, ఇది ప్రజలకు సంబంధించిన విషయం. ఒక ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డి గారైనా వివేకానంద రెడ్డి గారైనా ఒక ప్రజానాయకుడు కదా. మీకు సేవ చేయలేదా? ఆయన ఇంట్లో ఆయనను చంపేస్తే అది కుటుంబ విషయమా? రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు జీవితం అంతా ధారపోశారు. అలాగే మీరు కూడా లింగాల ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకున్నారు వాళ్ళను. రాజశేఖర రెడ్డి గారు గెలుస్తారా లేదా అన్న క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా లింగాల ప్రజలు ఆయన పక్కన నిలబడి గెలిపించారు. నాకు ఆ విషయం గుర్తే ఉంది. మీరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు, మీరు రాజశేఖర రెడ్డి గారికి సొంత మనుషులు. అలాగే రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు. రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు, బతికున్నంత కాలం రాజశేఖర రెడ్డి గారికి ఎంత అనుకువగా ఉన్నాడో వివేకానంద రెడ్డి గారి మీకు కూడా అంతే అనుకువగా ఉన్నారు. ఎవరైనా అయ్యా సార్ వివేకానంద సార్ మాకి సమస్య ఉంది అని ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే ఆయనను వాళ్ళ బండిలోనే ఈయన బండిలోనే కూర్చోబెట్టుకుని వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆఫీసర్ దగ్గర వాళ్ళ సమస్యలు పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి గారు కదా. ఈ రోజుల్లో అలాంటి నాయకుడు, అలాంటి ప్రజానాయకుడు భూతత్వం పెట్టుకుని వెతికినా కూడా కనిపించడు. ఉన్నాడా? అవినాష్ రెడ్డి గారు ఉన్నారా? అవినాష్ రెడ్డి గారికి మీరు ఓట్లేసి గెలిపించారు, ఎంపీని చేశారు. ఏం చేశాడు? కనీసం రాజశేఖర రెడ్డి గారు కలలు గన్న కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిన అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఢిల్లీలో ఎన్నిసార్లు కొట్లాడాడు, ఎన్నిసార్లు అడిగాడు? కడప బెంగళూరు రైల్వే లైను రాజశేఖర రెడ్డి గారి కళ ఎన్నిసార్లు కొట్లాడారు? ఏం చేశారు? ఈ లింగాల మండలానికి చెందిన వాళ్ళు కూడా మాకు డ్రిప్ లేదు, మాకు నీళ్లు రావడం లేదు, మాకు డ్రిప్ సహాయం చేయండి అని రైతులంతా పోయి అడిగితే ఏం చేశారు? ఒక్కరైనా ఆదుకున్నారా? ఒక్కరికైనా డ్రిప్ సహాయం చేశారా? రాజశేఖర రెడ్డి గారు అయితే డ్రిప్ మొత్తం ఉచితంగానే ఇస్తే వీళ్ళు 4 ఏళ్లు మర్చిపోయి ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయనగా ఇప్పుడు ఇస్తున్నాం అంటున్నారే. వీళ్ళ నాయకులు, వీళ్ళ స్వార్థం కోసం పనిచేసే నాయకులు.
మేమేం ఊరికే అనలేదు అవినాష్ రెడ్డి గారు హత్య చేశారు అని. మాకేం కక్ష లేదు ఇంతకు ముందు అవినాష్ రెడ్డి గారు అంటే. అవినాష్ రెడ్డి గారు మా భాస్కర్ రెడ్డి చిన్నాయన కొడుకు, మా తమ్ముడు, ఓట్లేసి గెలిపించండి అని నేను కూడా ప్రచారం చేసి తిరిగిన దాన్ని. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజున పలానా వాళ్ళు హత్య చేశారు, పలానా వాళ్ళ హస్తం ఉంది అని మాకు తెలియలేదు. కానీ ఈ రోజు 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ రోజుకి సిబిఐ, మేం కాదు చెప్తున్నది, సిబిఐ తేల్చిన విషయం అవినాష్ రెడ్డి గారు హంతకుడు, హత్య చేయించిన వాళ్ళు అని. అవినాష్ రెడ్డికి, హంతకులకి ఎవరైతే హత్య చేశారో, హత్య చేపించిన అవినాష్ గూగుల్ టేక్స్ మ్యాప్స్ లో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు, హత్య జరిగిన రోజు కలుసుకున్నారు అని ఒకే లొకేషన్ లో చూపిస్తున్నాయి. సిబిఐ చెప్తుంది హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకున్నారు, అంతకు ముందు మాట్లాడుకున్నారు, అప్పుడు మాట్లాడుకున్నారు, తర్వాత మాట్లాడుకున్నారు అని సాక్ష్యాలు ఉన్నాయని సిబిఐ చెప్తుంది. సిబిఐ చెప్తుంది హత్య చేసిన వాళ్ళకు, హత్య చేయించిన వాళ్లకు లావాదేవీలు జరిగాయి, అడ్వాన్సులు డబ్బులు కూడా ఇచ్చుకున్నారు, చేతులు మార్పిడి జరిగింది అని. ఇవన్నీ మేము చెప్పటం లేదు, మాకు తెలియదు. హత్య జరిగిన రోజే మాకు ఫలానా వాళ్ళు చేశారు అని తెలుసుంటే ఆ రోజే మేము చెప్పేవాళ్ళం, కానీ మాకు తెలియలేదు. కానీ 5 సంవత్సరాల తర్వాత